మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న మార్కెట్ చైర్మన్ నారాయణ గారికి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాంబాల్ నాయక్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ రాజన్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ విజయాజ్ గారికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాలను తెలియజేస్తాం. నా పేరు డాక్టర్ గోవింద బాలాజీ యాదవ్, తెలంగాణ షీప్ అండ్ గోల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మరి అలా మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి అసెంబ్లీ షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను బాధ్యతలుగా నియమించడం, గత వారం రోజులుగా కేసీఆర్ గారి రోడ్ షో సందర్భం కావచ్చు, అంతకంటే ముందు మున్సిపల్ సంబంధించినటువంటి షాద్నగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్తో సమావేశం కావచ్చు, అదేవిధంగా పొందూరు, అదేవిధంగా చౌదరిగూడ, ఫరూక్ నగర్, షాద్ నగర్, అదేవిధంగా పొందూరు, మదకోట, పుత్తూరు, కేశవంపేట మండలాలకు సంబంధించి అన్ని ముఖ్య నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కార్యకర్తల నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రచార కార్యక్రమం ఇప్పుడే ఈ పక్కనే ఉన్నటువంటి చటాన్పల్లి గ్రామం ప్రజలతో మమేకమవుతున్న సందర్భంలో ఒక మహిళ కలిసి తను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాం. ఆ మహిళను పోయి మేము అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఏదో హామీలు ఇచ్చారు, మాకు 25 వస్తాను ఓటేసినాం, తులం బంగారం వస్తాను ఓటేసినాం, కానీ ఇప్పటికి 140 రోజులు అవుతుంది, ఏం అమలు కాలేదని వాళ్ళే చెప్తాం. అట్లనే వస్తూ దారిలో ముసలమ్మ కలిసి, ఏమ్మా పిక్చర్ వచ్చిందని చెప్పేసి మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ గారు అడిగారు. అయ్యా పిక్చర్ రాలేదయ్యా, అదే అప్పుడు కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛనే వస్తుంది, 4000 ఇస్తారనుకుని వేసినామని చెప్పి. అక్కడి నుంచి రాగానే ఒక ట్రాక్టర్ మెకానిక్ కేంద్రం దగ్గరికి పోయింది. ఏమయ్యా మరి రైతులు అందరికి వచ్చారు కదా, మీకు ఏమైనా వచ్చిందానంటే, అయ్యా రైతు భరోసా ఇస్తామన్నాడు, రైతు బంధు ఇస్తామన్నాడు, 15,000 అంటే ఆయన ఆశపడ్డాం, ఓటేసినాం. కానీ ఇప్పటికి కూడా మరి కేసీఆర్ ఇచ్చిన 10,000 వచ్చింది, ఆ 10,000 కూడా 3 నుంచి 4 ఎకరాల వరకు వస్తుందని చెప్పి చెప్పండి. ఓ జంగయ్య అనే రైతుని కలిసి, ఎన్ని ఎకరాలు పడ్డది నీకంటే 3 ఎకరాల వరకు పడ్డదని. ఇంకో ఆయన పక్కనే ఉండి వెంకటయ్య అంటే ఆయన 5 ఎకరాల పడ్డదంటే పర్లేదని చెప్పేసి చెప్పండి నారాయణ రెడ్డి గారు ఇక్కడ. కాబట్టి ఈ విధంగా అబద్ధపు హామీలతో అలుగాని హామీలను ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు పొంది ఇట్లా ఇటువంటి హామీలు ఇచ్చారు, అబద్ధ హామీలు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాలు ఓళ్ళు బౌండరీ పెట్టలే. బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ 100 రోజులలో అమలు చేయాలి మీరని ఎవరు అడగలే వాళ్ళని. మరి 100 రోజులు అమలైన 140 రోజులు, 100 రోజులు అయిపోయి 40 రోజులు ఎక్కువ అయిపోయింది. 100 రోజులు అమలైనాయంటే మహిళలకు 2500 పింఛన్, మరి ఇలా జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, వచ్చిందా? 2500 రూపాయలు నెలకు సార్ ఇచ్చేది రాలేదు. అదేవిధంగా 4000 పింఛన్ అనేది పెరిగిందా? జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా చూస్తూ ఉన్నారు. కౌలు రైతులకు సంబంధించి మరి అదేవిధంగా 12,000 ఇస్తా, రైతు కూలీల గురించి 12,000 ఇస్తామన్నారు, ఇచ్చిరా? అది రాలేదు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి 12,000, కౌలు రైతులకు సంబంధించి 15,000 ఇయ్యని పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయని పరిస్థితి. అదేవిధంగా ఉద్యమకారుల పేరు చెప్తారు. అసలు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నది అంజయ్ యాదవ్ లాంటి నాయకత్వం. కానీ మీ ఉద్యమకారులు ఏదో చేస్తామని చెప్పి 250 గజాలు ఇస్తామన్నారు, మరి 250 గజాలు ఇచ్చిందా? అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా విలేకరుల మిత్రులు మీరు కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో. మల్లుపట్టి విక్రమార్క గారేమో నిరుద్యోగ వృత్తి చెప్పలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు అసెంబ్లీలో. కానీ ప్రియాంక గాంధీ గారు వచ్చి హైదరాబాద్ యూత్ రికగ్నేషన్లో మాత్రం 4,000 గుర్తిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. మరి మల్లుపట్టి విక్రమార్క చెప్పింది నిజమా? హైదరాబాద్ యూత్ రికగ్నేషన్లో ప్రియాంక గాంధీ చెప్పిందా? ఇలా పత్రికా మిత్రుల సమక్షంలో తీర్చుకోవాల్సిన అవసరం. ఇవన్నీ అంశాలు ప్రజల ముందుకు పోయి గత 10 రోజులుగా, వారం 10 రోజులుగా ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలే ముందుకొచ్చి, రైతులే ముందుకొచ్చి, యువతే ముందుకొచ్చి, మహిళలు ముందుకొచ్చి, ముసలమ్మలు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వాళ్ళు చేయని తీరును చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. ఆ ప్రజాస్పందనలో భాగంగానే ఇవాళ గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోడ్ షో చేస్తూ ఉంటే ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చేసిన 2 పార్లమెంట్, నాగర్ కర్నూలు పార్లమెంట్, మహబూబ్నగర్ పార్లమెంట్
తండోపతండాలుగా ఈ ఎండాలో అశేషంగా జనం తరలి వస్తున్న తీరు ఏదైతే ఉందో, నిన్న మహబాద్లో నా మిత్రులు అక్కడ ఇన్ఛార్జితో మాట్లాడిన 1,00,000 మంది జనం వచ్చారు మానుకోట గడ్డ మీద. ఖమ్మం జిల్లాలో అనేక మంది జనం వచ్చారు. అదేవిధంగా వరంగల్లో అనేక మంది వచ్చారు. భువనగిరి, నల్గొండలో అనేక మంది 50,000 పైచలకు కార్నర్ మీటింగ్లకు వస్తున్న సందర్భం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత ఎంత ఉందో అంటే 140 రోజులలో అంటే 3-4 నెలల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం, ఇంత అసమర్థత ప్రభుత్వం ఇంకేది లేదని చెప్పేసి తేలిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇలా మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలేమో గడప దాటలేదు. మరి మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇలా మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప చేతలు మాత్రం గడప దాటలేదు. మరి ఇలా తులం బంగారం అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తామని ఉన్నారు. విద్యార్థినీలు ఉన్నారు, మా స్కూటీ ఇస్తావు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు. అయ్యా రైతులు కళ్ళాలలో ఒడ్లు పోసుకున్నారు, ఆల్రెడీ ఒక కారు డిసెంబర్లో పంట అమ్ముకున్నారు. మరి అలా ఆల్రెడీ మళ్ళీ జూన్లో ఏప్రిల్లో పంట అమ్ముకుంటా ఉన్నారు. 500 బోనస్ ఇస్తామన్నావు కదా, నీ బోనస్ ఏదని అడుగుతా ఉన్నారు. ఇవాళ వీళ్ళు ప్రజలను మోసం చేయడమే ఈజీ, కానీ వీళ్ళు వాళ్ళ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ, వాళ్ళకైనా మా అభిమాన నాయకుడు మా కేసీఆర్, అంజయ్ యాదవ్కైనా నాకైనా ఈ కేజీలో కూర్చున్న వాళ్ళందరికైనా అభిమాన నాయకురాలు సోనియా గాంధీని మోసం చేసిన గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖు రోజు 2023న రుణమాఫీ చేస్తామన్నది నువ్వే కదా. నవంబర్ 28వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు, ఇదే పిసిసి అధ్యక్షుల హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మీరందరూ కూడా రుణాలు తెచ్చుకోండి, డిసెంబర్ 3వ తారీఖు రోజు మన ప్రభుత్వం వస్తుంది, మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎవరైనా తెచ్చుకోకపోతే తెచ్చుకోకపోయారు అన్నారు. ఒకవేళ రైతు బంధు ఇప్పుడు మీరు తీసుకుంటే తప్పవుతుంది, మీకు 10,000 వస్తుంది, 15,000 రైతు బంధు వస్తుందని చెప్పినాడు. వచ్చిందా? ఇవన్నీ కూడా రాలేవు. రాకపోగా వీళ్ళు ఏం చేశారు, కేసీఆర్ గారి పైన వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసారు. ఎప్పుడది? ఏప్రిల్ 5వ తారీఖు రోజు. ఇంకా ఎలక్షన్ ప్రచారమే స్టార్ట్ కాలేదు, నోటిఫికేషన్ ఓన్లీ కోడ్ మాత్రమే వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సిరిసిల్లాలో పోయి ఏం మాట్లాడి కేసీఆర్ గారు ఆ రోజు, ఇలా పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నా నేను, కేసీఆర్ గారి పైన జరుగుతున్న కుట్ర ఇది. కేసీఆర్ గారు ప్రజలలో ఉంటే మా నూకలు చెల్లవని తెలిసి ఇలా కేసీఆర్ గారు ప్రచారం అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే బడాబాయికి ఏమో కంప్లైంట్ ఇస్తాడు చోటాబాయి పోయి, ఏమంటే బడాబాయి ఏమంటే ఎలక్షన్ కమిషన్ చెప్పి కేసీఆర్ గారి యొక్క ప్రచారం రాదని ఏమంటే ఆపిస్తాడు. ఇది ఎవరి కుట్ర? ఇది బడాబాయి చోటాబాయిల కుట్ర కాదా ఇది? వీళ్ళు మాట్లాడతారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి. ఇలా కాంగ్రెస్ పార్టీ నిరంజన్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిరిసిల్లాలో మాట్లాడిన మాటలు తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడి కేసీఆర్ ప్రచారాన్ని ఆపించిన మాట వాస్తవం కాదా? ఇలా నేను చెప్తా ఉన్నా. సిరిసిల్లలో ఏం మాట్లాడాడు? ఒకవేళ నువ్వు చర్య తీసుకోవాలనుకుంటే నీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ని గెలిపించిన అక్కసుతోటి ఆ రోజు అక్కడ ఉన్న చేనేత కార్మికులు బతుకులు బాగుపడాలని, గతంలో సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అయిందని, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి చలించినటువంటి కేటీఆర్ గారు బతుకమ్మ చీరలు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోని 1 కోటి పైచిలకు మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరల కానుకను అందిస్తూ ఇవాళ చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో విలువ నింపడం కోసం నెలకు 20,000 రూపాయలు సంపాదించుకునే విధంగా, జీవనభృతి దొరికే విధంగా వాళ్ళకు 400 నుంచి 500 కోట్ల రూపాయల ఆర్డర్ని ప్రతి సంవత్సరం చేనేత కార్మికులు ఇచ్చేటువంటి సంస్కృతిని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం, నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఇంకా చార్లెస్ శోభన చంద్రబాబు అనేటువంటి ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి ఇది గొప్ప చేసిన గొప్ప పని లేవే. ఇంకో పని గొప్ప పని చేసిండు, తెలంగాణ విద్యార్థులకు రైఫిల్ ఎక్కువ పెట్టింది. అందుకనే గొప్ప పని, అందుకని నేను గొప్పోడని కీర్తిస్తున్నట్టు అన్నమాట. కాబట్టి నిన్న ఈ బడేబాయి చోటబాయి ఇద్దరు లింగపై ఒక జగన్నాటకాన్ని తెరలేపి రిజర్వేషన్ అనే నాటకాన్ని. ఇవాళ ప్రజలనేమో నువ్వు ఇచ్చిన హామీలు ఏంద్ర ఆయన అంటున్నాను. నేను అడుగుతా ఉన్నా ఇవాళ పత్రికా మిత్రుల ద్వారా 400 సీట్లు ఆయనకి రిజర్వేషన్లు ఎత్తేస్తాడు. ఇక 14 సీట్లు ఇవ్వాలట, ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయడట. ఇక 14 సీట్లు ఇచ్చినామనుకో ఏం చేస్తాడు? ఓట్లు బాగానే వేసిర్రా భయ్, ఇంకెందుకు తులం బంగారం? 14 సీట్లు నాకు ఇచ్చిర్రా భయ్, ఇంకెందుకు కళ్యాణ లక్ష్మి? ఇవాళ 83,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అయిపోయినాయండి. 83,000 పేదవాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాను నేను. 83,000 పేదవాళ్ళు ఏంటి? అంజయ్ యాదవ్ గారు పంపినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఆగినాయి? ఇవాళ 83,000 నేను పంపినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఆగినాయి? ఎందుకు ఇస్తారు? బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తాను ఏవా, పేద ప్రజలకు ఏవా. అదేవిధంగా కళ్యాణ సచివులు ఎందుకు ఆపినావు?
మరి వాళ్ళు ఎందుకు కళ్యాణాలకు చెక్కులు ఇస్తలేవు, ఎందుకు తులం బంగారు ఇస్తారు అని అడుగుతా ఉన్నాను నేను ఇలా. కాబట్టి ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు, అదేవిధంగా అన్ని రకాల హిందువులు, అన్ని రకాల సంపన్న వర్గాల ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలతోటి తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్ని రకాల సవలతులు వచ్చిన మాట వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి. మేము రైతు బంధు రూపంలో ఇచ్చిన నిధులు ఎన్ని తెలుసానా? 72,000 కోట్లు, 68,90,999 మంది రైతాంగానికి 72,000 కోట్లు 11 దఫాలుగా రైతు బంధు ఇచ్చినాము. ఆసరా పింఛన్లు మేము ఇచ్చినాయి 44 లక్షల మంది ఆసరా పింఛన్లు ఇచ్చినాం. 2014 పూర్వం ఎన్ని ఆసరా పింఛన్లు ఉండే? 29 లక్షలు ఉండే. మేము ఇచ్చిన ఆసరా పింఛన్లు 44 లక్షలు, 25 లక్షల పింఛన్లు ఇచ్చిన ఎక్కువ. మేము ఇచ్చినటువంటి ఏదైతే మీరు రేషన్ కార్డు లేదన్నారు, రేషన్ కార్డు 3.5 లక్షలు ఎక్కువ ఇచ్చినాం మేము రేషన్ కార్డు. అన్నీ ఇచ్చినాం, కానీ మార్పు వచ్చింది. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, కరెంటు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, రైతు బంధు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, దళిత బంధు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, బీసీ బంధు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, గృహలక్ష్మి పోయింది. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, రైతు కల్లాలలో ఓట్లు తడుస్తూ ఉన్నాయి. 20,000 ఎకరాల్లో రైతు పంట నష్టం జరిగితే ఈ రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతుండు తప్ప గల్లీలో తిరుగుతాయి. అందుకనే కేసీఆర్ అన్నాడు, గల్లీలో ఉన్న కేసీఆర్ కావాలన్నా ఢిల్లీ చుట్టూ తిరిగే ఈ రేవంత్ రెడ్డి కావాలని అడిగితే ప్రజలు ఆ రోజు అర్థం చేసుకోవాలి. 12 సార్లు పోయిండండి ఢిల్లీకి. ప్రజలేమో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఒడ్లు కొనలేక, ఒడ్డు తడిసిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈయన ఢిల్లీ చుట్టూ యాత్రలు చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రాజకీయ యాత్రలు చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ మాత్రం పోరుబాటుతో పల్లె యాత్ర చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం బస్సు యాత్ర చేస్తూ ఉన్నాడు. అందుకనే విశేష స్పందన వస్తూ ఉంది. ఎవరిని అనుకున్నా రేపు జరగబోయే ఎలక్షన్లో 100కు 100% భారత రాష్ట్ర సమితి మహబూబ్నగర్ గడ్డ మీద జెండా ఎగిరేయడం కోసం అహర్నిశలుగా ఇక్కడున్న నాయకత్వం, ఇక్కడున్న ఇన్ఛార్జీలుగా మేము, అదేవిధంగా అన్ని 6 మండలాలకు సంబంధించిన వచ్చి ఇవాళ శుద్ధులు చెప్పినట్టు, ఇవాళ అంతకుడే వచ్చి సంతా సభ పెట్టినట్టు, 2 అంతకులు వచ్చి సంతా సభ పెట్టినట్టు ఇవాళ మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం, మా కోట్లు అంటే మా కోట్లు. మీకెందుకు వేయాలి ఓట్లు? నాయన కేసీఆర్కి వేయాలి ఓట్లు అంటున్నాం మేము. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఇటువంటి అంజయ్ యాదవ్ లాంటి వాళ్ళను అనేక మంది వెనకేసుకొని దీక్ష చేసింది కేసీఆర్. అనే జైలుకైనా దొరవలే, బెయిల్కైనా దొరవలే. మరి ఇలా మాలాంటి అనేక మంది యువకులు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగానే ఉన్నాం. 50 రోజులు 150 కేసులు జైలు జీవితాలు గడిపిన వాళ్ళు అనేక మంది ఇక్కడ వేసుకుని తిరిగింది కేసీఆర్. అందుకనే కేసీఆర్ సెంచర్లు చేయలేనా? అయ్యా సెంచర్లు కూడా జైలు అనుభవం మాకు లేదు నాయన. తెలంగాణ ఉద్యమ అనుభవం ఉంది మాకు. పోతే దొర లెక్క, పోతే ఈ తెలంగాణకు ఆకాంక్షలు కొట్లాడి జైలు పోయిన తప్ప నీ లెక్క వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని నీ యొక్క చార్లెస్ శోభరాజుగా నీ గురువు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, చార్లెస్ శోభరాజు చెప్పినట్టు, నీ గురువు చెప్పినట్టు ఆడినట్టు ఆడు, పాడినట్టు పాడి ఈ తెలంగాణ ప్రభుత్వం 1 సంవత్సరం రాగానే 2014 రాగానే 2015లో ఏం చేసిండు? ఓటుకు నోటు కోసం 50 లక్షల రూపాయలు ఇచ్చిన దొంగ ఎక్కడున్నాడు? ఈ దొంగ పోయి చెంచలగూడ జైలు, చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. అందుకనే నేను చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ గుర్తొస్తా ఉంది. ఈయన మాట్లాడేది కేసీఆర్ గురించి, ఈయన కేసీఆర్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడేది, ఈయన కేసీఆర్ యొక్క ఉద్యమాన్ని గురించి మాట్లాడేది. నేను ఇంకో మాట అంటున్నాడు, నన్ను జైలు పంపిర్రు, నా బిడ్డ పెళ్లి అప్పుడు నన్ను జైలు వేసినట్టే సోంత పోరాటం చేసిన. అవును, సోంత పోరాటం చేసిపోయావు, జైలు పోయినావా? లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయినావా? రేవంత్ రెడ్డిని అడుగుతాను, ముఖ్యమంత్రిని, ఎందుకు పోయావు జైలుకు? ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయాను జైలుకు నువ్వు. చంద్రబాబు నాయుడు సంఖ్యలుండి కరీంనగర్లో విద్యార్థులుగా మేము కొట్లాడుతూ ఉంటే ఉస్మానియా విద్యార్థులుగా రైఫిల్ ఎక్కిపెట్టి నువ్వు జైలుకు పోయినావు. అంతే తప్ప నువ్వు స్వతంత్ర పోరాటం చేయలే, తెలంగాణ పోరాటం చేయలే. ఈయన పోరాటం చేసిన మాట్లాడుతావు. మరి నా బిడ్డ పెళ్ళినప్పుడు నన్ను జైలు ఇచ్చినట్టే నువ్వు సత్వమైన పని చేసినావా? చేసిన పని దొంగ పని కదా. కాబట్టి ఇటువంటి దగులుబాజీలను, ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి పీసీ అధ్యక్షుడి మాటలు విని ప్రజలు ఓట్లేసి ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క యాత్రకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మన్నె శ్రీనివాసరెడ్డి గారు వారు కరోనా కాలంలో చేసినటువంటి చర్యలు కావచ్చు, అదేవిధంగా వారి యొక్క నిధులను ఉపయోగించి ఐమాక్స్ లైట్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా మహాత్మా గాంధీ మన యూనివర్సిటీ, మా ఫారం యూనివర్సిటీ వారికి కేటాయించిన నిధుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందువులు కావచ్చు, వాళ్ళ షాదిఖానాలు, శ్మశాన వాటికల కోసం వారు కేటాయించిన నిధులు కావచ్చు, అదేవిధంగా వారు ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా ఏర్పాటు పచ్చదనం కోసం హరితహారం కోసం చేసిన కార్యక్రమాలు కావచ్చు, శానిటైజర్ 2000 లీటర్ల పంపిణీ కావచ్చు, అనేక క్రీడా ప్రాంగణాల నిర్మాణం కావచ్చు, అనేక సేవలు చేసినటువంటి నాయకుడు మన్నె శ్రీనివాసరెడ్డి గారు. ఆ మన్నె శ్రీనివాసరెడ్డి పట్టుకొని ఆయన ఏం చేసిండు, ఈయనేం చేసిండు, మరి వీళ్ళేం చేసిరా? ఈయనేం చేసిండు అంటున్నా. ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఏం చేసింది నేను అడుగుతున్నా. తెలంగాణ కోసం
నువ్వు చేసిన పని ఏందో చెప్పు రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా గొప్ప పని చేసిండు, వద్దని చేసిండు. చంద్రబాబు నాయుడు సంకల్పం పెట్టుకొని రోజు తెలంగాణ వద్దు అన్నట్టు నేను చేసిన గొప్ప పని ఇదే. గెలిపించిన అక్కసుతోటి చేనేత మిత్రులు అక్కడికి వెళ్తే, పద్మశాలి సోదరులు అక్కడికి పోతే ఏం చెప్పాడు కేకే మహేందర్ రెడ్డి? పాపడాలు అమ్ముకోండి మీరు, నాకు వేసి రా ఓటు. ఇంకో ఇప్పుడు నేను పత్రిక అమ్ముకోవాలని చెప్పలేదు, ఖండంలో అమ్ముకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. అది చలించి అది చూసి బాధ తట్టుకోలేక కేసీఆర్ గారు పోరు యాత్రకు పోయినప్పుడు, రైతుల్ని పరామర్శించాలని పోయినప్పుడు, ఏందయ్యా ఇదేనా తెలంగాణ ఇందుకే తెచ్చుకున్నామా మనం? ఒక రైతేమో కోమరెడ్డి వెంకరెడ్డి గారు రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టమని చెప్తారు. ఇక్కడ వచ్చి చేనేత కార్మికులు మా బతుకమ్మ ఆర్డర్ చేయమని చెప్తే ఖండములు పాపడాలు అమ్ముకోమని చెప్తాడా? ఇదేం సంస్కృతి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. ఇది తప్ప, ఇదేమైనా తప్పుందా? ఇలా ఇదేమైనా తప్పుందా? వీళ్ళకి రాజకీయాలు తెలుసా? వీళ్ళకి ప్రజల బాధలు తెలుసా? ఇది మాట్లాడితే కేసీఆర్ గారి యొక్క ప్రచారాన్ని నిషేధించామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం, ఎలక్షన్ కమిషన్ వెంటనే బడాబాయి నాయకత్వంలో వెంబడే ఆపేయడం. మరి ఇలా ప్రచార రథాలు ఆపేయాలనుకుంటే మోదీ బయటికి వెళ్తారు అసలు? ఇవాళ మోదీ చేస్తున్న మాటలు ఏంటి, మోదీ అంటున్న మాటలు ఏంది, మత విద్వేషాలు ఏంది, కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లేంది, అదొకటి. మరి రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళాలి అసలు? రేవంత్ రెడ్డి మొత్తం గోసులేసి కట్టేయాలి ఇంట్లో, పేగులు మేకేడు గుంతా, పండబెట్టి తొక్కుతా, కేసీఆర్ షెడ్యూల్ కూడా బిగుతా. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాష. మరి ఈ భాష మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏం చేయాలి? గొలుసులు కట్టేసేయాలి, ఇంటేసి చెంతలు కూడా జైలు చేసి తరలించాలి ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలో భాగంగానే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. మహబూబ్నగర్ వంశేంద్ర రెడ్డి కలవకూరు నుంచి ఇక్కడికి వచ్చిండు, తిరుగుతున్నాడు. అసలు పోయినసారే 3వ ప్లేస్కు పోయా, మళ్ళీ ఎందుకు పెట్టిండ్రు ఆయనకి? మళ్ళీ 3వ ప్లేస్కి పోదామనే కదా. ఆ 3వ ప్లేస్ పోయి ఓట్లను ఎవరికి వేపియాలి? డీకేఆర్లకు వేపియాలి. మరి ఎవరితో కలిసినారు? ఎవరితో ములాఖత్ అయినరు? ఎవరు బడేబాయ్, ఎవరు చోటేబాయ్, ఎవరు రేవంత్ రెడ్డి, ఎవరు మోదీ? మీరన్న మాటలే కదా, వేదిక మీద అన్న మాటలే కదా. రేవంత్ రెడ్డి బడేబాయ్ నాకు సహకరించాలని ఎందుకన్నాడు తెలుసా? ఓటుకున్నోటు కేసు ఉంది, ముఖ్యమంత్రి జైలుకు పంపే అవకాశం ఉంది మోడీ. కాబట్టి బదలాడుకుంటా ఉన్నాడు, బడేబాయ్ జర జాగ్రత్త జర చూడనని. ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం. ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మొత్తం మోడీ మీద అమిత్ షా మీద కొట్లాడుతున్నట్ట. అసలు రిజర్వేషన్ల అంశం అనేది ఎవరు రిజర్వేషన్ అంశాన్ని తీర్మానం తీసుకొచ్చింది? కాలేల్కర్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1953 జనవరిలో ఏర్పడ్డది. ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 1955 మార్చిలో ఇచ్చింది రిపోర్ట్. ఇస్తే 1955 నుంచి ఎవరున్నారు అధికారంలో? ఈ దేశంలో 75 ఏళ్ళు ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ కాదా ఉన్నది? 1979లో ఏర్పడ్డ మండల్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏర్పడ్డది. 79లో ఏర్పడినటువంటి మండల్ కమిషన్ ఎప్పుడు అమలైంది? 1990 అయింది. మరి అలా 2024. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతీయ చరిత్రలో ఈ రాష్ట్రాన్ని ఏలింది ఎవరు? ఈ దేశాన్ని ఏలింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ మహబూబ్నగర్కి మీకే తెలుసు, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో మీకే తెలుసు. కాబట్టి ఈ షాద్నగర్ మరియు మహబూబ్నగర్ ప్రాంతంలో ఉంటూ అనేక మంది నిరుద్యోగ యువతకు మరి ల్యాబ్స్ పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంది మన్య శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి వారి పట్ల ఒక సానుకూల దృక్పథం ఉంది. ఆడతులు పట్టిన వాళ్ళు ఇలా ఎంపీ అవుతాం అంటున్నారు. ఏదైతే పోతిరెడ్డిపాడుకు పొగ్గబెట్టి మరి ఆ నీళ్ళనన్నీ కూడా తోడకపోతా ఉంటే ఆడతులు పట్టిన వాళ్ళు ఎంపీ కావచ్చట. కానీ నిరంతరం పేద విద్యార్థుల కోసం ఎంఎస్ఎన్ ల్యాబ్ పెట్టి సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఎంపీ కావద్దా అని అంటున్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన వచ్చి ఎంపీ కావచ్చు అంటున్నాడు. మరి ఇలా ఇక్కడ ప్రజానీకం నా యువత బాగుపడాలని, ఇక్కడ నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ల్యాబ్లు పెట్టి ఆయనకు ఉద్యోగాలు వేద్దాం, ఆయన పోటీ చేద్దామని. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఒక గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. పని అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? నాన్న కేసీఆర్ పని అయిపోయింది అంటే కదా, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఎలక్షన్ ప్రచారం ఆపించారు? భయపడుతున్నారు కదా. 39 సీట్లు వచ్చినాయి, 87,53,955 ఓట్లు మాకు వచ్చినాయి, 92 లక్షల ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. మాకు వాళ్ళకి తేడా 4 లక్షల ఓట్లు తేడా. ఓట్ బ్యాంక్ చూసుకున్నా, ఓట్ పర్సెంటేజ్ చూసుకున్నా 1.85% తేడా మాకు. ఇద్దరు మరి ఓటు అయిపోద్దా? ఒకవేళ పని అయిపోతే మరి మీదట్ట వచ్చింది దీనికి. ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, 52 సీట్లు ఉన్న కాంగ్రెస్ అంటే దేశంలో అధికారంలోకి వస్తారట. మరి 39 సీట్లు ఉన్న మేము అధికారం రావు. మళ్ళీ పోయినసారి వాళ్ళకి వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన ఓటు శాతం అంతా 20%, 19.88% వచ్చింది దేశవ్యాప్తంగా. 19.8% వచ్చిన వాళ్ళు ఏమో దేశాన్ని వెళ్తారట. రేపు వచ్చి ప్రతిపక్ష హోదా కోల్పోయింది రాహుల్ గాంధీ కదా, వాళ్ళు వచ్చి దేశాన్ని వెళ్తారట. మేము 39 సీట్లు వచ్చినాము, 87 లక్షల ఓట్లు వచ్చినాయి మాకు, మేము మాత్రం రావట, మా పని అయిపోయిందని మాట్లాడుతున్నాం. మరి పని అయిపోయింది చూసి ఎందుకు భయపడుతున్నాం? ఆయన
కేసీఆర్ బయటకు వెళ్ళి ఎందుకు గావర అవుతున్నావు? కేసీఆర్ ప్రచార యాత్ర బస్సు యాత్ర రాగానే బరాబర్ మీరు ఎందుకు బర్ర అని పారిపోతా ఉన్నారు మీరు? ఇది కేసీఆర్ చరిస్మ. కేసీఆర్ గారికి ప్రజలు ఉన్నటువంటి గొప్పతనం యువత అడుగుతారు. అయ్యో నిన్న ఒక ముస్లిం నిన్న పోతే మహబూబ్నగర్లో పాపం ఎంతోమంది పాల డబ్బాలు వేసుకొచ్చారు, వాళ్ళ ఆయన ఫోటో తీసుకొస్తాం మన సార్ చూసిపోతాం. అయ్యో దేవుడు కేసీఆర్ వదులుకుంటే మేము. కాబట్టి ఏదో మార్పు వస్తుంది, రేవంత్ రెడ్డి వచ్చి చేస్తని చెప్పేసి నమ్మినారు. ఇది నమ్మకం అనేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మహబూబ్నగర్ నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలు ఖచ్చితంగా మైనసింహారెడ్డి కారు పైన ఓటేస్తారని ప్రజాస్వామ్యం భావిస్తారు. నాయకత్వాన్ని అంతా కూడా మమేకం చేసే క్రమంలో, వారిని జాగృతం చేసే క్రమంలో ఖచ్చితంగా మేము ముందుగా తెలియజేస్తూ మరి పత్రికా మిత్రులు ఈ అన్ని అంశాలని సమాజానికి తెలియజేసే విధంగా మీ యొక్క పత్రిక ద్వారా ఎవరైతే తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ సమాజం అందరికీ పేరు ధన్యవాదాలు.